హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ ట్రైనర్ లావణ్య గూడెల్లి గారు ఉన్నారు, బి ది చేంజ్ ఫౌండర్. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, టెన్షన్ గా ఉంది మీతో వీడియో చేస్తుంటే. ఇదే టెన్షన్ అనేది ప్రతి మనిషికి చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది. సపోజ్ ఇప్పుడు బయటకు రావాలంటే టెన్షన్, ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయాలంటే టెన్షన్, అండ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే టెన్షన్. చాలా మంది ప్రతి చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు టెన్షన్స్ ఎందుకు వస్తాయి? యాజ్ ఏ సోషల్ క్రియేచర్స్గా మనము ఒక ఎమోషనల్ బీయింగ్స్, లైక్ వీ పొసెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్. హ్యాపీనెస్, యాంగర్, టెన్షన్ కూడా ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. కానీ టెన్షన్ని రిలీజ్ చేసుకోవచ్చు, కానీ దాన్నే లైఫ్ స్టైల్గా మార్చుకోవద్దు. ఓకే, యూనో కోపడ్డంలో తప్పులేదు, కానీ దాన్ని లైఫ్ స్టైల్గా మార్చుకుంటే చాలా నష్టపోతాం. టెన్షన్ పడ్డం కూడా తప్పులేదు, బికాస్ మనం ఎప్పుడు కూడా నెగిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తాము. వీ ఆల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఇన్ ద సెన్స్ వరస్ట్ జరుగుతుంది. ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఫస్ట్ ఏమనుకుంటాం, నాకు అనుకున్న మార్క్స్ రావని ఉద్దేశమే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, నేనే ఎందుకు సెలెక్ట్ అవుతా, అక్కడ 800 నుంచి 1000 మంది ఉంటారు. సో మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నెగిటివిటీని ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది, ఒక డస్టర్ లాగా, బోర్డ్ని క్లీన్ చేసే డస్టర్ లాగా. సో టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఎప్పుడు వరస్ట్ సినారియోనే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఓకే, సో బాస్ ఉన్నారు, బాస్ ఎంప్లాయీ కన్వర్జేషన్ చూసుకుంటే బాస్కి ఏదైనా సజెషన్స్ ఇచ్చేటప్పుడు ఎంప్లాయీ ఏమనుకుంటుందంటే, నాకు కౌంటర్ పార్ట్ వస్తుందేమో, లేదంటే నన్ను ఏమన్నా అంటారేమో, చెప్పాల్సిన సజెషన్స్ కూడా చెప్పరు. బికాస్ నిజంగా బాస్ మంచివారై ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఏదైనా చెప్తే నాకు తిరిగి నెగిటివిటీ రెస్పాన్స్ వస్తుందేమో, అక్కడ మంచి వస్తుందో చెడు వస్తుందో ఆలోచించరు. సో కొన్ని సర్వీస్ చెప్తున్నాయి కార్పొరేట్ వరల్డ్లో, అంటే బాస్ మెసేజెస్ పాపప్ అవుతుంది కదా, దాన్ని చూడ్డానికి కూడా ఎంప్లాయీస్ భయపడుతున్నారంట. యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? నేను మీకు మెసేజ్ చేశాను, శ్వేత నుంచి రిప్లై వచ్చింది, ఆ రిప్లై చూడ్డానికి కూడా పైన పాపప్ అయ్యేది చూడడం ఇష్టం లేక అచీవ్ చేస్తున్నారంట. తర్వాత 1-2 గంటలకి టైం స్ట్రెంత్ తెచ్చుకొని అప్పుడు చూస్తున్నారంట. అసలు మరీ టూ మచ్ కదా, ఇది వినడానికే కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ బాస్. చాలా మంది యూనో స్కూల్ కాలేజ్ వాళ్ళు కానీ ఈవెన్ ఫ్రెండ్స్ మధ్య ఏంటంటే అప్పుడు మనం హైలీ రెస్క్యూ మోడ్ లోకి వెళ్తుంది మన బ్రెయిన్. అంటే పక్కన వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మనం తీసుకోవడానికి రెడీగా లేమో ఫస్ట్, దానివల్లే కదా ఎక్కువ టెన్షన్స్ వచ్చేది. ఇప్పుడు నేను శ్వేతకు ఒక విషయం చెప్పాను, శ్వేత తిరిగి ఏమంటుందనే భయం నాలో ఉన్నప్పుడే నేను నీ రెస్పాన్స్ వినడానికి ఇష్టపడను. ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేస్తానో, లేదంటే ఒక కంగారు అనేది స్టార్ట్ అవుతుంది, కొంతమందికి బాడీలో స్వెట్ అనేది స్టార్ట్ అవుతుంది, కొంతమంది ఫెయింట్ అయిపోతారు, కళ్ళు తిరిగి కూడా పడిపోతారు. ఎందుకు అని అంటే ఇవన్నీ రీజన్స్ కూడా ఒక్కటే, మనము ఎప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే వాళ్ళు మన గురించి మంచి చెప్పాలి అనేది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము. రెండోది, ఎదుటి వ్యక్తి నా గురించి ఎప్పుడు మంచి చెప్పరు అని ఒక అజంప్షన్లో ఉంటా. అది నిజం కాదు. శ్వేత నా గురించి మంచి చెప్పి ఉండొచ్చు, కానీ నేనేమనుకుంటాను, నా గురించి బ్యాడ్ ఏమో చెప్తుందా, లేకపోతే నేను ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఈ రకంగా వస్తుందేమో, నేను అనుకున్నట్టు రాదు. నెగటివిటీ 100%. సో ఎక్స్పెక్టేషన్, వి ఆల్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ బ్యాడ్ థింగ్స్. కాబట్టి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న వాటికి. ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మీకు చెప్పిన ఈ బాస్ అనాలిసిస్ చూడండి, అది జస్ట్ మెసేజ్. ఓకే, మెసేజ్లో ఎమోషన్స్ తెలియవు, మంచిగా చెప్పినా చెడ్డగా చెప్పిన ఎమోషన్లెస్ టెక్స్ట్ కూడా మన హార్ట్ బీట్ పెంచుతుంది, మనలో స్వెట్ తీసుకొస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, టెన్షన్ క్రియేట్ అవుతుంది. అంటే అంతగా మనము ఒక మనిషి రెస్పాన్స్కి రియాక్ట్ అవుతున్నాము. ఒక మనిషి రెస్పాన్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నామంటే, నా గురించి మంచి చెప్పరేమో, లేదా నేను అనుకున్నది అవ్వట్లేదు అని ఇంకో రకమైన అజంప్షన్. ఇప్పుడు లైఫ్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే మనం ప్రాక్టికల్ వరల్డ్ ఎట్లా ఉన్నట్టు, అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. అనుకున్నట్టు జరిగినప్పుడే కదా నీకు రియాలిటీ తెలిసేది, అండ్ యూ లెర్న్ సంథింగ్. లైఫ్ ఎప్పుడు అనుకున్నట్టు వెళ్ళనప్పుడు మీరు గ్రేట్ లీడర్స్ని చూడండి, అనుకున్నట్టుగా ఎవరి లైఫ్ వెళ్ళదు. అనుకున్నట్టుగా వెళ్ళనప్పుడే వాళ్ళు చాలా నేర్చుకుంటారు, కొత్తవి ఇన్వెంట్ చేస్తారు. సో మన డే టు డే లైఫ్లో కూడా సో పెద్దగా ఆలోచించి ఏమో అయిపోతుంది, భూకంపం వస్తుందని ఒక కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అలారమ్స్ మోగుతాయి మన మైండ్లో.
ఆ ఎమర్జెన్సీ అలారం వల్ల పానిక్ అయిపోతాము. కొంతమందికి హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి, ఎక్కువ టెన్షన్. కాదు అంటే ఒక లేని విషయాన్ని కూడా ఉన్నట్లు ఊహించుకొని దాని గురించి కూడా టెన్షన్ Hallucination. పడే దాని వల్ల కూడా ఇష్యూస్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. 100% హార్ట్ అటాక్స్ వస్తాయి. బీపీ, షుగర్ మన ఇండియాలో చూసుకుంటే 25 ఏజ్ కూడా కాదు, ఆల్మోస్ట్ 18 నుంచి కూడా షుగర్ అనేది వచ్చేస్తుంది. అండ్ చిన్న పిల్లలకి షుగర్ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు బీపీకి వచ్చేసేసరికి 30 లో బీపీ, కొంతమందికి హై బీపీ, కొంతమంది అంటే మన ఆలోచన విధానం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. దాన్ని మనం తిరిగి క్రియేట్ చేసుకోలేము, తిరిగి హీల్ చేసుకోలేము అంత ఈజీగా. సరే, ఒక మనిషికి మీరు ఒక క్వశ్చన్ అడిగారు, వాళ్ళ ఆన్సర్ నెగిటివ్ గా చెప్పినా పాజిటివ్ గా చెప్పినా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఒకరు నా గురించి నెగిటివ్ గా చెప్పారు, సో దాని నుంచి నాకు జరిగే నష్టం ఏంటి? ఫస్ట్ 1 hour ఏమైనా వెంటనే భూకంపం వస్తుందా? రాదు. లేదా వెంటనే నేను ఏమైనా చనిపోతానా? కాదు. ఫస్ట్ నేను వినే విధానం మార్చుకోవాలి. సో ఈ టెన్షన్స్ నుంచి, చిన్న చిన్న పానిక్ అటాక్స్ నుంచి ఎలా బయటపడొచ్చు అంటే, నేను ఎదుటి వ్యక్తి రెస్పాన్స్ వినే విధానం నేను మార్చుకోవాలి. నిన్ను నేను కంట్రోల్ చేయలేను. నేనేం కంట్రోల్ చేసుకోగలను? నేను ఆలోచించే విధానం కంట్రోల్ చేసుకోగలను. సో నిన్ను నేను కంట్రోల్ చేయలేను కాబట్టి శ్వేత ఏం చెప్తుందని ఒక అజంప్షన్. కొంతమంది నిద్రపోరు నైట్ లో కూడా. రేపు జరగబోయేది, ఆ రేపటికి మనం ఉంటామో లేమో తెలీదు. రేపు ఆఫీస్కి వెళ్తే ఇది అవుతుందేమో, రేపు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే ఇది అవుతుందేమో, రేపు అక్కడికి వెళ్తే అది అవుతుందేమో, అది ఇది అయినప్పుడు చూద్దాం. కానీ ఈ ప్రెసెంట్ మూమెంట్ ను కూడా మనం పాడు చేసుకుంటూ, మన బుర్ర పాడు చేసుకుంటూ, బీపీ షుగర్స్ తెచ్చుకుంటూ, కొంతమందికి హార్ట్ అటాక్ వస్తున్నాయి యంగ్ ఏజ్ లో. ఎందుకంటే హై లెవెల్ ఆఫ్ ప్రెషర్, హై లెవెల్ ఆఫ్ టెన్షన్. నేను ఎప్పుడు అన్నట్టుగానే మన వర్డ్స్ కి పవర్ ఉంటుంది, మన థాట్స్ కి పవర్ ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా ఈ నెగిటివిటీని ఆలోచించుకుంటూ ఉంటే, నువ్వు టెన్షన్స్ ఆలోచిస్తే యూ విల్ క్రియేట్ ఎ మోర్ ఆఫ్ టెన్షన్స్. ఎగ్జాక్ట్లీ. టెన్షన్ ని రాత్రంతా ఆలోచిస్తున్నావు, మార్నింగ్ లేసి చూడు, డెఫినెట్ గా టెన్షన్ మేనిఫెస్ట్ అవుతుంది. సో ఎస్, రియాలిటీలో బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, యాక్సెప్ట్ చెయ్యి, దాని నుంచి నేర్చుకోలేక ఓకే రేపు ఇది జరుగుతుంది, నేను ఎలా ప్రిపేర్ అయి ఉన్నాను, ఎలా ఎదుర్కోగలను, అంతే. అంతేగాని దాన్నే కూర్చొని ఇంకా నాది అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది అని కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్, మన ఏమంటారు, స్వెట్ కూడా బ్లడ్ గా అయిపోయే కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ లోకి వెళ్తాము. తీరా చూస్తే దాని నుంచి ఏమీ జరగదు, అసలు అలాంటివి జరగవు కూడా. 50% అబౌవ్. సో కాబట్టి దీని నుంచి డెఫినెట్ గా బయటపడాలి. టెన్షన్స్ వస్తే దాన్ని రిలీజ్ చేయాలి. ఆ టెన్షన్ రిలీజ్ చేయండి, కానీ దాన్ని పెట్టుకొని హై ఎమోషనల్ డిసిషన్స్ తీసుకొని, అక్కడ ఏం అవ్వక ముందు కొన్ని సినిమాస్ లో కూడా చూపిస్తారు, అక్కడ ఏం అవ్వదు కానీ వీళ్ళు ఆ ఎమోషనల్ డిసిషన్స్ తీసుకొని మ్యారేజెస్ బ్రేక్ చేసుకోవడమో, బిజినెస్ బ్రేక్ చేసుకోవడమో చూస్తే అక్కడ అల్టిమేట్ గా ఏమి ఉండదు. సో హాలుసినేషన్ నుంచి బయటికి రండి. మంచి విషయాల కోసం ఇమాజినేషన్ చేసుకోండి, కానీ ఎప్పుడు చెడ్డ విషయాలు ఇమాజినేషన్ చేసుకుంటే చెడుని అట్రాక్ట్ చేస్తారు. సో టెన్షన్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ లైఫ్. ఓకే, టెన్షన్ అనేది ఒక చిన్న పార్ట్, ఒక 10% 5% పార్ట్. దాని నుంచి మీరు ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నాము, వెహికల్స్ వస్తూనే ఉంటాయి. వెహికల్ రాకుండా రోడ్ అంతా ఖాళీగా ఉన్నప్పుడే నేను రోడ్ క్రాస్ చేస్తానంటే అవుతుందా? రేపు కూడా ఇంటికి వెళ్ళము. సో లైఫ్ లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, టెన్షన్స్ అన్ని వస్తాయి. నేర్చుకుని ముందుకెళ్ళు. కానీ సైంటిఫిక్ గా నేను మెన్షన్ చేశాను, స్పిరిచువల్ గా మెన్షన్ చేస్తాను, వీటన్నిటిలో కూడా మనం ఎదుటి వ్యక్తి రెస్పాన్స్ ని ఎంత పాజిటివ్ గా తీసుకున్నాము. నిన్ను ఎదుటి వ్యక్తి రెస్పాన్స్ ఎప్పుడు కూడా హర్ట్ చేయకూడదు. హర్ట్ చేసిందంటే మనం సర్కస్ లోనే ఒక యానిమల్. ఆర్ వి యానిమల్? నాట్, వీఆర్ నాట్ యానిమల్స్, రైట్? ఒక మనిషి రెస్పాన్స్ నన్ను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతుంది? సో ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోండి. డెఫినెట్ గా టెన్షన్ ఫ్రీ లైఫ్ అంటూ ఉండదు, కానీ టెన్షన్ ని కంట్రోల్ చేసే లైఫ్ మాత్రం మీరు లీడ్ చేయగలుగుతారు. నైస్ మ్యామ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.